మీ పాత మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ పాతబడిపోయింది అని పడేస్తున్నారా? అయితే ఆగండి. ఎందుకంటే రానున్న రోజుల్లో వీటికి మంచి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాత ఫోన్, ల్యాప్టాప్స్ నుంచి బంగారం తీస్తున్నారట. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం రోజు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తూ ఉంటాం. కొత్త టెక్నాలజీ వస్తుంటే పాతవి పడేస్తూ ఉంటాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎలక్ట్రానిక్ వేస్ట్ పేరుకుపోతోంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అయింది. ఇది 2010తో పోలిస్తే 82% ఎక్కువ. ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే 2030 నాటికి ఈ సంఖ్య 8.5 కోట్ల టన్నులకు చేరబోతోంది. ఇంత ఈ వేస్ట్ని ఒకచోట పేరిస్తే భూమి చుట్టూ 40 టన్నుల ట్రక్కుల 1.55 మిలియన్లు క్యూ కడతాయి. అయితే ఈ వేస్ట్ కేవలం చెత్త మాత్రమే కాదు. దీనిలో బంగారం, వెండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లాంటి విలువైన వనరులు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలో కేవలం 1% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మాత్రమే రీసైక్లింగ్ ద్వారా తిరిగి వస్తున్నాయి. మిగిలినవి వేస్ట్గా పోతున్నాయి. అంతేకాదు, సాంప్రదాయ బంగారం తీసే పద్ధతులు పర్యావరణానికి హాని చేస్తాయి, రిస్క్తో కూడుకున్నవి. ఇక్కడే ఈ కొత్త ఆవిష్కరణ వెలుగులోకొచ్చింది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త పద్ధతి పాత ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి బంగారం తీయడానికి ఈజీ మార్గంగా మారింది. ఈ ప్రాసెస్లో కఠినమైన కెమికల్స్ అవసరం లేదు. పర్యావరణానికి హాని కూడా తక్కువే. ఈ పద్ధతిలో 3 విధాలుగా బంగారాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఈ బంగారం బైండ్ అయిన పాలిమర్ని పైరోలిసిస్ లేదా డీపాలిమరైజేషన్ ద్వారా బంగారాన్ని చాలా హై ప్యూరిటీలో తీస్తారు. ఈ పాలిమర్ని రీసైకిల్ చేసి మళ్లీ వాడుకోవచ్చు.